చైనా అండతోనే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుందంటూ ఇప్పుడు G7 దేశాలు ఆరోపించినాయి. మరి యాక్షన్ తీసుకుంటారా చైనా మీద? ఆ దమ్ము మాత్రం ఉండదు, స్టేట్మెంట్లు మాత్రం ఇస్తూ ఉంటారు. తాజాగా చూస్తే ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ మీద 2 ఏళ్లకు పైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకి ఎలా వచ్చింది? అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు డ్రాగన్ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్ మీద రష్యా సైన్యం క్షిపణులు డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటోందని G7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన G7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకుని రష్యా రెచ్చిపోతుందని ఆరోపించారు. రష్యా యుద్ధ తంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని G7 దేశాలు మండిపడ్డాయి. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుండే వస్తున్నాయని ఆక్షేపించాయి. G7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రు దేశంగా పరిగణిస్తుంటే ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్టు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకునే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు. ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. మరి ఉక్రెయిన్కి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు.